తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం ఇప్పటి వరకు సుమారు 12 ఎపిసోడ్స్ చేసినట్టున్నాం, 11 ఎపిసోడ్స్ చేసినట్టున్నాం. ద వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై అనేది ఆ ఎపిసోడ్లోని అన్ని భాగాలు అయిపోయినాయండి. సో దానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు మా ప్రోగ్రామ్కి కాల్ చేసి tory.live1 స్కైప్ ద్వారా కాల్ చేసి మీకు తెలిసిన విషయాలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. మనకి ఈరోజు మన ముఖ్య అతిథి, మన సైన్స్ పాపులరైజర్, మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. యా ప్రసాద్ గారు, మనం మొత్తం ఎన్ని 12 ఎపిసోడ్ చేసామండి? 11 చేసామా మనం? 10 అనుకుంటా. 10 యాక్చువల్ 10 11 10 అనుకుంటా. ఓకే, షూర్. యా, గుడ్ అండి. సక్సెస్ఫుల్ గా అన్ని అంటే మొత్తం వండర్స్ ఆఫ్ ద నైట్ స్కైలోని మన బుద్ధిజీవుల గురించి, తర్వాత గెలాక్సీస్ గురించి, తర్వాత ఏమో అసలు ఏ గ్రహాలు మనం చూడొచ్చు, వాటి మీద అపోహలు, చాలా విషయాలు మనం కవర్ చేసాం ఈ 10 ఎపిసోడ్స్లో కూడా. సో ఇప్పుడు దాని మీద ఏమన్నా శ్రోతలకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే, దాని మీద ప్రశ్నలు కానీ వారు ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేయాలి. జనరల్ గా ఆస్క్ అస్ ఎనీథింగ్ ఎపిసోడ్ లాగా మీకు ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే అడిగి తెలుసుకోవచ్చండి. తర్వాత మనకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి, వాటిని మనం అడ్రస్ చేద్దాము. మనకి కాల్స్ వస్తే తీసుకోమని చెప్పండి ఈరోజు. మహేష్ అండి మనకి ఈరోజు సౌండ్ ఇంజనీర్. మహేష్ గారు, మీకు ఏమన్నా కాల్స్ వస్తే తీసుకోండి, యాడ్ చేయండి ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకి మనం పెట్టిన ఎపిసోడ్స్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కనుక మనకి అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. తర్వాత మన రెగ్యులర్ లిజనర్స్ శ్రోతలైన ఆస్ట్రేలియా నుంచి పద్మావతి గారు, అలాగే మనకు అంతకుముందు ఏలూరు నుంచి ఆనంద్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి. అవి మనం అడ్రస్ చేద్దాం. ఒకసారి మీరు ఒకవేళ వింటుంటే ప్రోగ్రామ్, పద్మ గారు కానీ ఆనంద్ గారు కానీ మళ్ళీ మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మా షోకి కాల్ చేసి అడగచ్చండి. ప్రసాద్ గారు, మనకి కొన్ని ప్రశ్నలు అండి. ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ మన మెడికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లోని మనము కొన్ని ఈ యానిమల్స్ మీద మనం ప్రయోగాలు చేసి, అంటే వాటిని అంటే యానిమల్ అబ్యూస్ కింద వస్తుందా, లేకపోతే అసలు దీనికి లిమిట్ ఏంటి, వాటికి సంబంధించిన నైతికతకి సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇవి చాలా డిబేట్స్లోని చాలా ప్రోగ్రామ్స్లో మనం చూసామన్నమాట. అంటే యానిమల్స్ని హింసించకూడదు అని, లేకపోతే యానిమల్స్కి రకరకాల కెమికల్స్ ఇచ్చి వాటి నుంచి మనం వాటిపైన ప్రయోగాలు చేసి దాని ద్వారా మనం మెడికల్ రీసెర్చ్లో బ్రేక్ త్రూస్ అన్ని చేయడం అన్నది, అది ఎంతవరకు సమంజసమో, అట్లా దానికి ఒక లైన్ ఏమన్నా గీయచ్చా మధ్యలోని, ఏది ఎథికల్, ఏది మోరల్ గ్రౌండ్స్ని దాటుతుంది అన్నది మీరు ఎలా అడ్రస్ చేస్తారు? అసలు ఏ కోణంలో చూస్తారు మీరు? కొన్ని మీ వైపు నుంచి మీరు ఎలా చూస్తారో ఆ విషయాలు చెప్పండి. అలాగే ఈ ప్రశ్నని మనకి ఆస్ట్రేలియా నుంచి పద్మావతి గారు పంపించారండి ఒక వీడియో. దాంట్లోని ఎలుకల మీద వాటి మీద కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా దానికి కొత్త స్పీసీస్, అంటే కొత్త జీవులు ఏమైనా ఉద్భవిస్తాయా మనం చేసేవి అన్నట్టుగా ఆ వీడియోలో క్వశ్చన్ చేయడం జరిగిందండి. అదే ప్రశ్నని పద్మావతి గారు మీరు కనుక జాయిన్ అవుతే మీ ఓన్ వర్డ్స్లో మీరు అడగచ్చండి ప్రశ్న అది. సో ముందు ప్రసాద్ గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు మీరేమనుకుంటున్నారు ఇటువంటి సందిగ్ధత కూడిన ఈ సమాజంలో ఉన్న ఈ 2 రకాల గ్రూప్స్ అభిప్రాయాలని మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తారు? అంటే కొత్త స్పీషీస్ ఏమో కానీ ఉన్న స్పీషీస్లోనే మెరుగైన రకాలని, అంటే మానవుని కన్జంప్షన్కి, అవసరాలకి, పెరుగుతున్న జనాభా డిమాండ్స్కి అనుగుణంగా ఉండేలాగా డెవలప్ చేయటం అయితే మనం చూస్తుంటాం. యూజువల్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ అని కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ఆర్ యానిమల్ హస్బెండరీలో కూడా వేరు లేదా దగ్గర జాతుల్లో ఉండేటటువంటి వాటిల్ని హైబ్రిడ్ చేయటం కానీ, లేదంటే జెనెటిక్స్ని మోడిఫై చేయటం కానీ
ఎస్పెషల్లీ ఎక్కువగా మనకి ఐ థింక్ క్యాటిల్ అండ్ లైవ్ స్టాక్ అంటే కోళ్ళు, బాతులు అలాంటివి, ఇంకా ర్యాట్, మైసు, ర్యాబిట్స్ లేదా డాగ్స్ ఎస్పెషల్లీ వీటిల్లో చేయటం అయితే మనం చూడవచ్చు. ఆమ్, ఇకపోతే అందులో మొరాలిటీ గురించి వస్తే గనుక ఐ థింక్ ఎప్పటికప్పుడు యుఎస్లో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ కొన్ని లాస్ అయితే ఉన్నాయి. మినిమం అయినా కానీ కొన్ని లాస్ వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకనే ఏదైనా సరే మనకి ఆ, ఒక ఏమంటారు డిస్రప్టివ్ టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఇలాంటి ప్రశ్నలు రావటం మనం చూస్తాం. అంటే మానవాళి మనుగడకో అభివృద్ధికో అవసరమైనట్టుగానే ఉన్నా కానీ దానికి ఉండే నెగిటివ్ సైడ్ చూస్తే గనుక అది యానిమల్ అబ్యూజ్గా కానీ యానిమల్ రైట్స్ ఈ అసోసియేషన్స్ కానీ ఈ ఎన్జిఓస్ కానీ అలాగే ఎస్పిసిఏ ఉంటుంది, ఆర్ఎస్పిసిఏ అనో మనం చదువుకుని చిన్నప్పుడు కూడా యానిమల్ అబ్యూజ్ వాటి మీద అంటే పెయిన్ఫుల్ గా ఉండకుండా చూసేలాగా చర్యలు ఎంత తగ్గించేలాగా చూస్తున్నారని కానీ, అంటే దాని మోడిఫికేషన్ లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మీరు డాగ్స్ చూస్తే మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ నాట్ థౌజండ్స్ అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. అవి దాదాపు గత 150-200 సంవత్సరాల తర్వాతనే మనకి ఇలాగా ఈ క్రాస్ బ్రీడ్ వల్ల సెలెక్టివ్ బ్రీడింగ్ వలన ఎవరికి మనుషులకి ఏది ఇష్టం అవుతుందో, ఏది క్యూట్నెస్ అన్నది ఎలాగ డిఫైన్ చేసుకుంటామో దానికి అనుగుణంగా బ్రీడింగ్ చేయటం అన్నది కూడా చూస్తాం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు ఆవిడ పద్మ గారు పెట్టిన లింక్ లో ప్లేయింగ్ గాడ్ అన్న దానికి అనుగుణంగానే ఉంటుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ లైన్ అంటే నాట్ జస్ట్ యానిమల్స్ అండి, మనకి ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ కూడా చూసుకున్నా, ఎస్పెషల్లీ బనానాస్ చూసుకుంటే గత 20-30 సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనం జనరల్గా కన్జంప్షన్కి అంటే హ్యూమన్ కన్జంప్షన్కి అంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వస్తూ తెగుళ్ళు లాంటివి రాకుండా ఉంటూ, అలాగే గింజలు కూడా మనకి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ అసలు అరటి పండులో కూడా గింజలు ఉండేవి. అవి తినటానికి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రేప్స్ ఇవన్నీ కూడా లార్జ్లీ సీడ్లెస్ వెరైటీస్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే 90% మీరు ఏ మార్కెట్ బిగ్ షాప్కి వెళ్ళినా కానీ ఐ థింక్ అట్లీస్ట్ 90% ఆఫ్ గ్రేప్ ప్రొడ్యూస్ లో మనకి గింజలు ఉండట్లేదు. నాట్ జస్ట్ గ్రేప్సే కాదు, అది పుచ్చకాయలు కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక. సో ఫ్రూట్స్ అనే కాదు, వెజిటబుల్స్ వీటిలో కూడా ఎయిదర్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్ అంతకు ముందు యొక్క జనరేషన్ యొక్క క్లోన్ గా తయారు చేస్తూ మోడిఫై చేయటం అనేది ఆల్రెడీ జరిగింది. ఎస్పెషల్లీ కూరగాయల విషయం తీసుకున్నా కానీ కొన్ని పదుల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం లేనివి చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అన్ని కాంటినెంట్స్ లో అన్ని దేశాల్లో అవైలబుల్ అవటమే కాకుండా దానికి సంబంధించిన క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, సీతాఫలం దగ్గర నుంచి లేదంటే వెజిటబుల్స్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా కానీ ఒక 100-150 సంవత్సరాల క్రితం ఉన్నది కాదు ఇవేమీ కూడా. ఆల్మోస్ట్ మనం తినేవి ఏమీ కూడా ఆ క్వాంటిటీలో ఆ క్వాలిటీలో అయితే ఖచ్చితంగా లేవు. సో మీరు చికెన్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇవి అన్నీ కూడా కొన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఈ స్టెరాయిడ్స్ ఇచ్చి చేయటమో లేదంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ వెయిట్ తూగేలాగా జరగటం అన్నది దాని మీద చాలా క్రిటిసిజం రావడం కూడా మనం చూస్తుంటాం. సాధారణంగా అది ఎస్పెషల్లీ మన ఫార్మ్ యానిమల్స్ విషయంలో ఉంటుంది. అది కౌస్ కానీ ఎస్పెషల్లీ బీఫ్ కౌస్ కానీ లేదంటే చికెన్ విషయంలో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే అవి ద మోస్ట్ కన్జ్యూమ్డ్ ఫార్మ్ యానిమల్స్ కింద మనకి తెలుస్తుంది కాబట్టి. సో అది ఆల్రెడీ మన లైఫ్ లో ఉంది. మనము ఈ బీటీ విత్తనాలు ఏదో కూడా అంటారు కదా, దాన్ని ఏమంటారు అది తెలుగులో నాకు గుర్తులేదు. సో జెనెటికల్లీ మోడిఫైడ్ జిఎం ప్రొడక్ట్స్ అని కానీ. సో అది ఏంటంటే మొనసాంటో అదే అనుకుంటా మెయిన్. అది వాళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ ని మోడిఫై చేసి తర్వాత ఆ సీడ్సే ఉపయోగించేలాగా, అంటే మనకి ఫ్రూట్ నుంచి వచ్చే సీడ్స్ కాకుండా
ఎప్పుడు కూడా ఒక అవును. సప్లై చైన్ లాగా ఒక ఆర్గనైజేషన్ కొంటూ ఉండాలన్నమాట మనం అక్కడి నుంచి. హ్మ్. హ్మ్. ఇటువంటివన్నీ అంటే ఇప్పుడు జిఎం ప్రొడక్ట్స్ ఆల్రెడీ మనం అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు మేము వాడుతున్న పిజ్జా ఉందనుకోండి, ఆ పిజ్జా తయారయ్యి ఆ గింజలు, జొన్న గింజలు ఏవైతే ఉన్నాయో, గోధుమలు కానీ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% అంత 60% జిఎం, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ మనం అన్ని వాడేది. అవునవును. సో, సో ఎప్పటికప్పుడు సారీ. ఎప్పటికప్పుడు ఆహ్, ఇలాంటి డిస్రప్టివ్ టెక్నాలజీసో లేదంటే అట్‌లీస్ట్ ఆ టెక్నాలజీ వచ్చిన కొత్తలో దాని మీద చాలా క్రిటిసిజం వచ్చినా గానీ ఓవర్ టైమ్ ఐ థింక్ అందులో ఎథిక్స్ మీద అది ఎంతవరకు సబబు అన్న దాని మీద డిస్కషన్స్ జరగటం, అలాగే చట్టాలని చేసుకోవటం, సాధ్యమైనంత వరకు ఆహ్, యానిమల్ సఫరింగ్, ఎస్పెషల్లీ సఫరింగ్ విషయం వచ్చేటప్పటికి మనం యానిమల్స్ గురించే మాట్లాడతాం కాబట్టి, అట్‌లీస్ట్ యానిమల్స్‌కి సంబంధించి, ఫార్మ్ యానిమల్స్‌కి సంబంధించిన ఆహ్, వాటి విషయంలో ఈ ఇలాంటివి జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సఫరింగ్ అనేది మినిమమ్‌గా ఎంత మినిమమ్‌గా ఉంటే అంత ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మినిమమ్‌గా ఉండేలా చూసేలాగా లాస్ రావటం అయితే చూస్తాం. సో, అంతకు మించి మరి మీరు యాడ్ చేయాలి ఏమైనా పాయింట్స్. అది మరి అందులో ఉండే ఎథికల్ ఆర్ మోరల్ యాంగిల్ అన్నది ఆహ్, వి హావ్ టు డ్రా ద లైన్ అండి సమ్‌వేర్. అది ఎక్కడ అన్నది, ఎంత ముందుకి లేదా ఎంత వెనక్కి ఉంది అన్న దాని ఎందే క్వెషన్ ఉంటుంది గానీ, ఇప్పటికిప్పుడు మనకి ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ అయినా కాకపోయినా కూడా ఇప్పుడు వేగన్స్ అని, వెజిటేరియనిజం కాకుండా ఇంకా వేగన్స్ అని కూడా స్టార్ట్ అయినాయి కదా! చాలా మూవ్‌మెంట్స్ లాగా చాలా సందర్భాల్లో వీగన్ జరుగుతున్నాయి. వీగన్ దాంట్లోని అంటే ఇప్పుడు మెయిన్ మీరు ఇంకా మీది అయిపోయిందా? యాహ్! ఇంకో యాహ్! ఏమైనా యాడ్ యాహ్! 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 చేస్తారా యాహ్! పాయింట్స్? యాహ్! యాహ్! యూ కెన్ టాక్ అండి. యాహ్! యాహ్! యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఇప్పుడు మెయిన్‌గా దీంట్లో మెయిన్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి బేసిక్‌గా. ఒకటేంటంటే ఎథికల్ గ్రౌండ్ అన్నమాట. అంటే ఎథికల్ అండ్ మోరల్ గ్రౌండ్. అంటే మోరల్ గ్రౌండ్, ఎథికల్ గ్రౌండ్‌కొచ్చినప్పుడు దాన్ని అడ్రెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎథిక్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అంటే ఏది ఏది కరెక్ట్, రైట్ అది అది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎవరి బెనిఫిట్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఏది హయ్యర్ ప్రయారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొన్ని కొన్ని డిసీజెస్‌కి గ్యారంటీగా మీరు కొన్ని యానిమల్స్ మీద, కొన్ని సెల్స్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయిన వాళ్ళకి రికవరీ అవ్వడానికి, రెస్పాన్స్ అవ్వడానికి సుమారుగా ఒక 3 ఇయర్స్ పడుతుందన్నమాట. 3 ఇయర్స్‌లోని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటి? ఆ సెల్స్‌కి, ఆ ఇమ్యూన్ సెల్స్‌కి, ఆ జెనెటికల్లీ మోడిఫై చేసిన ఏదైనా కొన్ని రకాల నెర్వస్ సిస్టమ్‌కి స్పార్క్స్ అంటే బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ దగ్గర నుంచి అవి అవయవాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వీటి మీద చేయడానికి కొన్నిటిని యానిమల్స్ మీద చేస్తారనమాట. సో మనం యానిమల్స్ అంటే జనరల్గా ఏమేమి ఉంటాయంటే మనకి ర్యాట్స్ కానీ, లేకపోతే కుందేలు అంటే ర్యాబిట్స్ కానీ, అలాగే మంకీస్, తర్వాత ఏమో కొన్ని హ్యామ్స్టర్ అంటారు, అది హ్యామ్స్టర్ ఒకటి, తర్వాత గిన్ని పిగ్స్, ఇంకా చాలా అన్నమాట. కొన్ని ఫిష్ అంటే కొన్ని సీ ఫుడ్కి సంబంధించిన ఫిష్ మీద కూడా రీసెర్చ్ చేస్తారనమాట. కానీ మెయిన్ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎథికల్ గ్రౌండ్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫాల్ ఫర్ ఇట్. అంటే ఇట్ ఇస్ ఒక ట్రాప్ అని కూడా చెప్పొచ్చు. అంటే ద వే హౌ యూ పుట్ ద ఆర్గ్యుమెంట్. అంటే ఒక ఒక ఎలాంటిదంటే ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి, చూడండి ఎన్ని యానిమల్స్ని చంపుతున్నారు, అవి కూడా పెయిన్ ఫీల్ అవుతాయి కదా, డిస్ట్రెస్ ఫీల్ అవుతాయి కదా, వాటి మీద మనకి ఏ అధికారం ఉంది, అటువంటి వాటిని మనం చంపకూడదు, మనం ఎంత ఫీల్ అవుతామో అదే చేస్తాము, ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టడానికి ఇంకో యానిమల్ని చంపడం తప్పు కదా అని ఒక డ్రమాటిక్గా మీరు దాన్ని క్రియేట్ చేసి అడ్రస్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ నాట్ ద రైట్ ఆర్గ్యుమెంట్. ఎందుకు ఆ రైట్ ఆర్గ్యుమెంట్ కాదంటే, ఇప్పటి వరకు ఉన్న మన ఫుడ్ చైన్లో మనం గనక చూసుకుంటే ఒక యానిమల్ మీద ఇంకో యానిమల్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో తర్వాత ఏంటంటే మనం ఇప్పటి వరకు కనిపెట్టిన ఈ వ్యాక్సిన్స్ కానీ, లేకపోతే మనకి మెడికల్ బ్రేక్ త్రూస్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా యానిమల్స్ మీద టెస్ట్ చేసి వచ్చినవే. అంటే మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవును. అవడానికి కానీ, తర్వాత ఏమో అంటే యెస్. కిడ్స్ చిన్నప్పటి నుంచి ఇదివరకు చూసారా, తెలియకుండానే చాలా మంది రోగాలను బయటపడి చనిపోయేవారు. అంటిల్ అన్లెస్ మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు ఈ వ్యాక్సిన్స్ మీద. ఎడ్వర్డ్ జెన్నర్ వీళ్ళందరూ, అవును. మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, వీళ్ళందరూ కూడా మనకి ఎలాగా చేయగలిగారు ఆ వ్యాక్సినేషన్స్ అంటే, ఇంకా బాగా బ్రేక్ త్రూ తెలియని వ్యాధులు వచ్చినప్పుడు అవును. అది హ్యూమన్స్ మీద ప్రయోగించి మనం తెలుసుకోవడం కంటే యానిమల్స్ మీద చేయడం ద్వారా మనకి చాలా క్విక్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట. ల్యాబొరేటరీలో చేయొచ్చు.
హ్యూమన్స్ మీద కంపారిటివ్ చేయడానికి. యాక్చువల్లీ మనం మనకి హ్యూమన్ ట్రయల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఇప్పుడు మీరు మూవీస్ లో చూసినా చూడండి, మెడికల్ ట్రయల్స్ ఇల్లీగల్ గా చేయటం అన్నది ఒక విలనిజం లాగా చూపించడం జరుగుతుంది. సో మనుషుల మీద అల్టిమేట్ గా మానవులకి అవసరమైన మందులు తయారు చేసే దాంట్లో ప్రయత్నంలో మనకి చివరాఖరణ టెస్ట్ చేసుకునేది మనుషుల మీద. అంటే అక్కడికి హ్యూమన్ ట్రయల్స్ వచ్చేటప్పటికే లాస్ట్ లో ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ మనకి తెలిసిన ఈ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇలాంటి విషయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదంటే ఫార్మకాలజీ, ఫార్మసీ ఇలాంటి దాంట్లో మనకి టాక్సిసిటీ ఆర్ ఎంత ఉంది ఏదైనా పదార్థంలో అన్నది తెలియటంతో పాటుగా స్టార్ట్ చేస్తూ, అంటే పిగ్స్ మీద కానీ ఎస్పెషల్లీ మైస్ మీద కానీ డ్రోసోఫిలా ఫ్రూట్ ఫ్లైస్ లో కానీ అలాంటి వాటిల్లో చిన్న చిన్న వాటిల్లో మానవుని యొక్క తత్వానికి దగ్గరగా ఉండే మ్యామల్స్ లో ఎస్పెషల్లీ ట్రై చేయటము. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఫార్మ్ ఆర్ ఈ టెస్టింగ్ కోసమే వాటిని చేయటం కూడా జరుగుతుంది. సో జనరల్ గా వచ్చే దాంట్లో ఇష్టం వచ్చినట్టు చేయటం కూడా ఉండదన్నమాట. మనం చూస్తే గనక ఈ జెనెటిక్ మోడిఫికేషన్ అన్నది ఆ జెనెటిక్ మెటీరియల్ ని యాడింగ్ ఆర్ చేంజింగ్ ఆర్ రిమూవింగ్ సర్టెన్ డిఎన్ఏ సీక్వెన్సెస్ అంటారు. సో వాటి డిఎన్ఏ సీక్వెన్స్ ని స్లైట్ గా మాడిఫై చేస్తూ మెయిన్ గా మనం చూస్తే గనక ప్రధానమైనటువంటి కారణం అన్నది డిసీజ్ రెసిస్టెన్స్ కోసం. క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయడంతో పాటు డిసీజ్ వ్యాధుల నుంచి తట్టుకోవటానికి ఈ మోడిఫికేషన్ అన్నది చేయటం కూడా చూస్తూ ఉంటాం. సో వితౌట్ ఆల్ ఆఫ్ దీస్ ఇప్పుడు మనం కొనుక్కునే కూరగాయలు కానీ మాంసం కానీ ఇదంతా కూడా ఈ రేట్లో దొరకటానికి కారణం కూడా ఒక రకంగా అదే. సో ఇది ఒక ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ట్రేట్ అని కూడా అంటారు అనమాట. దీని అందుకనే లైఫ్ స్టాక్, ఎస్పెషల్లీ లైఫ్ స్టాక్ వస్తే కనుక గ్రోత్ రేటు క్విక్ గా ఉండటం, అలాగే క్వాలిటీ ఆఫ్ మీటు, మిల్క్ కన్జంప్షన్, డిసీజ్ రెసిస్టెన్స్, సర్వైవల్ ఇవన్నీ కూడా ఉపయోగపడేలాగా ఉండేలాగా వాళ్ళు టెస్ట్ చేసి సెలెక్టివ్ బ్రీడింగ్ కూడా చేస్తూ ఏ వంగడాలు లేదంటే ఏ జంతువుల మధ్యలో బ్రీడింగ్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, అందులో జబ్బుల నుంచి నిలిచి తట్టుకునేలాగా ఏమున్నాయి, సో ఇలాంటివి రకరకాలైనటువంటివి అనమాట. సో ఇవన్నీ చూసి చేస్తారు కాబట్టి సో ఇందులో ఖచ్చితంగా ఎథికల్ కోణం కూడా, మోరల్ ఆర్ ఎథికల్ కోణాలు కూడా వస్తాయి. బట్ మనం దీన్ని ఏంటంటే అనివార్యమైనది, బట్ అందులో యానిమల్ సఫరింగ్ ని ఎంత తగ్గిస్తే అంత మంచిది అన్నట్టుగా జరుగుతున్నట్టుగా మనం చూడాలి. ఇంకొక పాయింట్ అండి ఇక్కడ రెండోది ఏంటంటే యానిమల్స్ ని దేనికి ఉపయోగించవచ్చు, దేనికి ఉపయోగించకూడదు అని కొన్ని మామూలుగా యానిమల్స్ ఉంటాయన్నమాట. అంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ యానిమల్స్ అని PETA.org వాళ్ళు మామూలుగా ఏంటంటే బాగా అంటే ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యానిమల్స్ ని మెడికల్ బయలాజికల్ రీసెర్చ్ కి అయితే అప్పుడు సర్టన్ ఎక్స్టెంట్ వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చు. అలాగే కాస్మోటిక్స్ కి సంబంధించింది అయితే అవాయిడ్ చేయమని యానిమల్స్ ని, అంటే ఊరికినే కాస్మోటిక్ దాంట్లో. రెండోది ఏంటంటే ఈ పెటా ఒకటి RSPCA మనకి ఐ థింక్ హై స్కూల్ లో కూడా వచ్చింది, రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అని. ఐ థింక్ అది UK బేస్డ్ అయి ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొకటి అవాయిడ్ చేసేది ఏంటంటే ఈ ఎక్కువగా ఈచ్ ల్యాబ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని కాకుండా, అంటే ఎలా అవాయిడ్ చేయొచ్చు యానిమల్స్ ని అని అంటే ఈ రీసెర్చ్ లోని ఏదైనా ఒక ల్యాబ్ యానిమల్స్ మీద ఏదైనా టెస్ట్ చేసినట్లయితే ఆ రిజల్ట్స్ ని ఒక పబ్లిక్ డేటాబేస్ లో కనుక పెట్టినట్లయితే మిగతా రీసెర్చ్ ల్యాబ్స్ ఏం చేస్తాయంటే ఆ డేటాను తీసుకుంటాయి అనమాట. మీరు మళ్ళీ ఇంకో యానిమల్ ని మీద ప్రయోగం చేసి దాన్ని మళ్ళీ హింసించి లేకపోతే దాని నుంచి మీరు ఓన్ గా డేటా తీయాల్సిన పని లేదు. ఆల్రెడీ చేసిన డేటా రిజల్ట్స్ వచ్చింది ఉంటే దాన్ని షేర్ చేయడం ద్వారా గ్లోబల్ గా ఉన్న వరల్డ్ వైడ్ సైంటిస్టులు అందరూ కూడా ఆ డేటాను ఉపయోగించుకున్నట్లయితే మీరు ఇంకో యానిమల్ ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అనదర్ సొల్యూషన్. అంటే అలాగే ఇంకొకటి ఆవిడ పంపిన క్వశ్చన్ లో కూడా మైక్రో ఇంజెక్షన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ వీడియోలో. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫారిన్ డిఎన్ఏని ఫెర్టిలైజ్డ్ ఎగ్ లో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా మానవులకి అవసరమైన అవయవాలని గ్రో చేయటం, అది అంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ గా మనకి ఆలోచనలాగా ఉన్నా కానీ సో ఈ వీటి ట్రాన్స్జెనిక్ ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ యానిమల్స్
అని వేటిని పిలుస్తామో ఆ క్వశ్చన్ కూడా ఉంది. అందులో కూడా మనము అంటే అది ఎంత పెయిన్‌ఫుల్ గా ఉండవచ్చునో అనో, లేదంటే వాటికి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఐ థింక్ కొన్ని కుక్కలు వాటికి ఊపిరి పీల్చడానికి వాటికి అంత వీలుగా కూడా ఉండదు. ఐ థింక్ పెగ్ ఏదో బ్రీడ్ కదా, కొన్ని బ్రీడ్స్ కొద్దిగా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. మనకి అందంగానో క్యూట్ గానో అనిపించినా గానీ కొన్ని రకాల బ్రీడ్స్ అన్నవి వాటికి అంత సౌకర్యంగా ఉండకుండా ఉండినవి కూడా మనం వచ్చినవి మనం చూస్తూ ఉండవచ్చు అనమాట. సో ఈ అలాగే ఫారెన్ పంది జెనెటిక్ ఇప్పుడు డిఎన్ఏ పిగ్స్, పెట్టడం అన్నది అదే ఇప్పుడు పిగ్స్ నుంచి ఇప్పుడు కొన్ని యానిమల్స్ మనకి హ్యూమన్స్ కి సూట్ అయ్యేవి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, కొన్ని లివర్ కానీ లేకపోతే గుండెకి కానీ కొన్ని మనకి సంబంధించిన పిగ్ ఇంతకు నుంచి ముందు కూడా అవి ఇప్పుడు అదేంటది షుగర్ కి ఉంటుంది కదా, ఇన్సులిన్ కి ఇది వరకు పేగులు ఏదో యూజ్ చేసేవారు, స్ప్లీన్ సంథింగ్ కదా, ఇప్పుడు సమ్ 100 years బ్యాక్. యా యా అంటే ఇప్పుడు యానిమల్స్ కి ఇప్పుడు మీరు సైబోర్గ్ అని వింటారు చూసారా? సైబోర్గ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్స్ అండ్ మెకానికల్ అనమాట. అంటే రోబో టైప్ లోని మనకి కొన్ని మనం స్టీల్ రాడ్ వేయించుకున్నాం అనుకోండి, స్టీల్ రాడ్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫారిన్ ఎలిమెంట్ మన బాడీలోని ఒకవేళ వేయించుకుంటే. అలాగే మన అవయవాలకి, హ్యూమన్ అవయవాలు ఇప్పుడు ఎవరన్నా యాక్సిడెంట్ లో చనిపోయారు అనుకోండి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతే వాళ్ళకి సంబంధించినవి మనం పెట్టుకుంటాం కదా, అంటే ఇంకొక మనిషికి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సైంటిస్టులు బాగా డెవలప్ చేసి ఈ మనం వీటిని గ్రో చేయొచ్చు అనమాట. మీకు ఏ అవయవాలు కలుతుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ వార్లో ఎవరికైనా ఒక చెవి పోయింది అనుకోండి, దాన్ని తిరిగి మళ్ళీ మీరు సేమ్ దాన్ని ఆ, ఆ, అదే అదే విధంగా ఆ సెల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టెమ్ సెల్స్ నుంచి రీసెర్చ్ లో ఏమవుతాయి, హార్ట్ సెల్స్ గా, నో సెల్స్, బోన్ సెల్స్, ప్రతిదీ దాన్ని డిఎన్ఏను ఇనఫ్ మెటీరియల్ కనుక ఇచ్చేస్తే మీరు దాని కన్స్ట్రక్షన్ అదే చేసుకెళ్ళిపోతుంది అనమాట. అటువంటి కావాలంటే ఒక జీవం కావాలి, అది పిగ్ అవ్వచ్చు, ర్యాట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మెడికల్ గా ఒక పొలాల్లోని మనం ఎలాగైతే గ్రో చేస్తున్నామో అలాగా అవయవాల్ని మనం పండించవచ్చు అనమాట. అంటే ఒక పెద్ద కమర్షియల్ దాంట్లోని. అప్పుడు ఏంటంటే మీరు సేమ్ దాని గురించి వెయిట్ చేసిన పని లేదు. ఏ జెనెటిక్ మ్యాచ్ అయ్యేది ఆ అవయవాన్ని మీరు అంటే ఫ్యూచర్లో అనమాట అప్పుడు రెడీమేడ్ అవైలబుల్ అయితే అది మీరు పెట్టుకోవచ్చు అనమాట, అది సూట్ అవుతుంది కూడా. సో ఇటువంటి బ్రేక్ త్రూస్ అన్నీ వస్తాయి. సో ఈ రీసెర్చ్ చేయడానికి ఇనీషియల్గా కొన్ని యానిమల్స్ మీద ప్రయోగం చేయక తప్పదు. ఆ తర్వాత ఇంక మన యానిమల్స్ మీద చేయాల్సిన పని లేదనమాట. ఒకసారి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని నుంచి మీరు ఇంకా ఎగ్జిస్టింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు యానిమల్స్ని యూజ్ చేయడం అవాయిడ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ మనకి ఈ బయో ఇంజనీరింగ్ లో వచ్చిన బ్రేక్ త్రూస్ తోటి మనకి కల్చర్డ్ మీట్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ షాప్స్ లో కూడా వచ్చినట్టున్నాయి, ల్యాబ్ గ్రోన్ మీట్ అంటారు. సో ఇది ఒక యానిమల్ ని స్లాటర్ చేయకుండా, వధించకుండా ల్యాబ్ లో తయారు చేస్తున్న రియల్ ప్రోటీన్ మీట్. సో ఇది కూడానండి అంటే అందులో కూడా కొద్దిగా మాస్ ప్రొడక్షన్ వచ్చి స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ మధ్యన దానిపైన. అవును. తర్వాత ఏమో అవి టేస్ట్ ఎగ్జాక్ట్లీ చికెన్ మీట్ మన బీఫ్ సేమ్ అలాగే ఉంటుంది అనమాట, గోట్ మీట్ లాగా. నో కిల్ ల్యాబ్ గ్రోన్ మీట్ అని ఇవి కూడా వస్తున్నాయి. సో అదే ఇన్వెట్రో మీట్ అనేది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మనం చేసినప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ హ్యూమన్స్ మీద తెలియదు ఎలా ఉంటుంది అన్నది. అదే అందుకనే ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కొన్ని 10 సంవత్సరాలు పడుతుంది, బట్ అన్నది ఒకటి అనమాట. సో మనకు తెలియదు ఎలాగా మనం అవుతాము, అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది తెలియదు. కానీ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లో దానికి ఆన్సర్ చెప్పేసి నేను ఇంకో క్వశ్చన్ తీసుకున్నాను. దాంట్లోనే ఒక ప్రశ్న ఉంది. ఇంకోటి ఏంటంటే కొత్త స్పీసీస్ డెవలప్ అవుతాయా, అంటే మనం ఈ ప్రయోగాలు చేయడం ద్వారా ఈ జీవాల్లోని కొత్త జీవులు అవతరిస్తాయా అన్నది ఇంకో ప్రశ్న అనమాట. సో అదేంటంటే న్యాచురల్గా మ్యూటేషన్ అన్నది 2 రకాలుగా ఉంటుంది. అంటే మనం ల్యాబ్లోనే చేస్తున్నాం కనుక ఇప్పుడు మ్యూటేషన్ అనేది ఎలాగంటే ఏదైనా ఒక యానిమల్కి ఇంకో యానిమల్ని బ్రీడ్ చేసి మనం దాన్ని ఒక ఫారెస్ట్లో వదిలేసాం అనుకోండి, లేకపోతే ఓషన్లోని ఒక రకమైన ఫిష్ని వదిలేస్తే మనం జెనెటికల్లీ మాడిఫై చేసిన దాన్ని, అంటే ఒక చేపకి ఇంకొక పెద్ద స్నేక్ లాగా ఉన్న పెద్ద తోక కానీ లేకపోతే బాగా పొడుగ్గా చేసి, లేకపోతే దానికి షార్క్కి ఉన్న ఆ టీత్ని తీసుకెళ్ళిపోయి డాల్ఫిన్కి పెట్టేసి, లేకపోతే ఫిరానా అంటారు కదా, అమెజాన్ ఉంటుంది అనుకుంటా, అమెజాన్ ఫారెస్ట్లో రివర్లో, అటువంటి దాన్ని ఇంకో దాన్ని చేసి మనకి కొన్ని సైఫై మూవీస్ కూడా ఉంటాయి అన్నమాట. అలా చేసి వాటిని వదిలేస్తే అవి ఫ్యూచర్లోని న్యాచురల్ బ్రీడింగ్ ద్వారా
అవే సర్వైవ్ అయ్యి అవి గనక కొత్త స్పీసీస్గా అవతరించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ ల్యాబ్లోని లిమిటెడ్గా ఒక ఒక ప్రిమిసెస్లో చేసే వాటికి ఏమవుతుందంటే అలా చేసిన తర్వాత అవి డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. వాటిని ఓన్లీ ఈ ఒక్క ప్రయోగం కోసమే వాటిని వాడతారు. అందువల్ల ఏంటంటే చూడడానికి ఒక అవకాశం ఉంది అని, హ్యూమన్ క్లోనింగ్ లాగా. అంటే మనమే రకరకాల చాలా మంది చూడండి, యానిమల్స్లో ఉన్న కొన్ని హాలీవుడ్ మూవీస్లో, సైఫై మూవీస్లో చూపిస్తారనమాట. యానిమల్కి హార్స్కి బాగా పరిగెట్టే గుణం ఉందనుకోండి, ఆ హార్స్ లాంటి క్వాలిటీని దాంట్లో పరిగెట్టే గుణాన్ని తీసుకెళ్ళి హ్యూమన్ పెడితే మనిషి కూడా గుర్రంలాగా అలసిపోకుండా పరిగెట్టచ్చు కదా అన్నది ఒక వైల్డ్ ఐడియా అనమాట. అంటే ఒక హర్రర్ టైప్ ఆఫ్ ఐడియా అది. అటువంటివి జరగకుండా ఉండడానికే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్, కంట్రోల్స్ ఉంటాయన్నమాట. అవి అటువంటి జరగకుండా ఉండడానికి, హ్యూమన్స్ లో ప్రయోగాలు చేయకుండా ఉండడానికి. కానీ యానిమల్స్ ని ఒక డిసీజ్ ని అవాయిడ్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక క్యూర్ కి చేయడానికి కానీ అంతవరకు అలౌడ్. లేకపోతే ఏమవుతుందంటే హ్యూమన్ రేస్ సర్వైవ్ అవ్వలేదు అనమాట, ముందుకు వెళ్ళలేదు అనమాట. అది తర్వాత ఏంటంటే మనం ఒక స్పిరిచువల్ గా కానీ, లేకపోతే దీన్ని ఒక ఎథికల్ గా కానీ, మోరల్ గ్రౌండ్ లో కానీ చేయాలంటే చాలా అంశాలు ఉంటాయి దీంట్లోని. అంటే మన ఫుడ్ చైన్ లో మనం ఎక్కడున్నాము, ఎవరి లైఫ్ వాల్యుబుల్. గ్రీన్ రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్ మనకి హైబ్రిడ్స్ వచ్చిన తర్వాత, ఈ మాస్ ప్రొడక్షన్, మోనో కల్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా దాని మీద వ్యతిరేకత ఉన్న, అంటే సస్టైనబిలిటీ విషయంలో కానీ, క్యాపిటలిస్టిక్ గా మారినట్టుగానో, లేదంటే ఇన్పుట్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా తయారైనట్టుగా అనిపిస్తున్నా కానీ, ఒక సమయంలో ప్రపంచానికి ఆకలి తీర్చిన విధానం కూడా మనకి ఆధునిక సైన్స్ ప్రకారం వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ లోనే. ఇంకోటి మీరు అన్నది ఇన్ని మోడిఫికేషన్స్ జరగకుండా ఉంటే వరల్డ్ హంగర్, అంటే వరల్డ్ లో ఉన్న పాపులేషన్ కి మనం ఫుడ్ సప్లై చేయలేము అనమాట. అంటే న్యాచురల్ గా ప్రతిదీ గ్రో అవ్వాలి, అసలు ఫెర్టిలైజర్స్ ఉపయోగించకూడదు, విత్తనాలను మాడిఫై చేయకూడదు. అంటే మనకి ఈ పురుగులకు సంబంధించింది, తర్వాత ఏమో ఎక్కువగా ఉత్పత్తినిచ్చేవి అటువంటిగా జరగకుండా ఉన్నట్లయితే ఇప్పుడుతున్న పెరుగుతున్న జనాభాకి అందుబాటులో మనకి ఫుడ్ ని సప్లై చేసే స్థితిలోని ప్రపంచం ఉండేది కాదు. అవునవును. అలాగే ఇంతకు ముందు మీరు అన్నది స్పీషీస్, ఆవిడ అన్న దాంట్లో క్వశ్చన్ కూడా, ఆర్ వి క్రియేటింగ్ న్యూ స్పీసీస్ అన్నది చూస్తే గనుక, ఎస్, మీరు అన్న దాంట్లో మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్, కనీసం థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ లో వచ్చే మ్యూటేషన్స్ వలన రిప్రొడక్టివ్లీ వేరియబుల్ గా, అంటే కలవలేనంత వేరియేషన్స్ వచ్చినప్పుడే మనం స్పీషీస్ అంటాం. కానీ ఇప్పుడు మనకి డొమెస్టిక్ డాగ్స్ లో ఏదైతే గత 200 సంవత్సరాలుగా వచ్చిన కొత్త వెరైటీస్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏది కూడా మళ్ళీ న్యూ స్పీసీస్ కాదు. యాక్చువల్ గా మాట్లాడితే కనుక ఈ డొమెస్టిక్ డాగ్స్ ఒక 17,000 నుంచి 33,000 సంవత్సరాల క్రితం ఈ క్యానిస్ లూపస్ ఫ్యామిలీస్ అన్న గ్రూప్ నుంచి, అంటే డైరెక్ట్ డిసెండెంట్స్ ఆఫ్ గ్రే వుల్ఫ్ అంటారు ఇవన్నీ కూడా. అంటే మానవునికి దగ్గరగా వస్తూ అంటే ఎవరు వేటిని పెట్ చేశారు అన్నది కూడా ఒక సరదా అయిన క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే కుక్కలు మానవుల్ని పెట్స్ గా ఉంచుకున్నాయా, లేదంటే అంటే ఎవరి అవసరానికి ఎవరిని వాడుకున్నాయి అన్న ఒక సరదా అయిన ఆర్గ్యుమెంట్ ఆర్ కామెంట్ కూడా వస్తుంది అనమాట. ఇందులో ఏంటంటే మానవునికి ఉపయోగపడేలాగా అవి ఉండటం వలన వాటికి రెగ్యులర్ గా ఈజీ ఫుడ్ దొరకటంతో పాటు మ్యూచువల్లీ సింబియోసిస్ అంటారు. ఏదైతే మనకి ఒకటే జీవి ఇంకో జీవి మీద ఆధారపడితే పారాసైటిక్ ఎలాగంటాం, అలా మ్యూచువల్ బెనిఫిట్ ఉన్నప్పుడు వచ్చే సింబియోటిక్ రిలేషన్షిప్ లో భాగంగా వైల్డ్ ఆర్ గ్రే వుల్ఫ్ ఆర్ వైల్డ్ యానిమల్స్ అన్నది డొమెస్టికేట్ అయ్యి గ్రాడ్యువల్ గా మానవునికి అవసరమైనటువంటి కుక్కలుగా మారినట్టుగా మనకి తెలుస్తుంది. మనం ఈ బ్రీడ్స్ అన్ని కూడా చూస్తే కనుక, ఈ బ్రీడ్స్ లో కూడా దాదాపు గత 200 సంవత్సరాల్లో వచ్చిన ఈ ఆర్టిఫిషియల్లీ సెలెక్టెడ్ బై హ్యూమన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బ్రీడ్స్ అన్ని కూడా మళ్ళీ సెపరేట్ స్పీషీస్ కాదు. ఇవన్నీ కూడా రిప్రొడక్టివ్లీ వైబుల్ ఆఫ్ స్ప్రింగ్ కిందే మనకి దే కెన్ ఆల్ ఇన్బ్రీడ్ అగైన్. అంటే ఒక జాతి కుక్క ఇంకొక జాతితో కలిసినా గానీ ఇంబ్రీడింగ్ అనేది కూడా పాసిబుల్లే.
పిల్లలు కలగటం అనేది కూడా మనం మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇవి బికాజ్ ఈ జీనోమ్స్ అన్నవి రిలేటివ్లీ అన్చేంజ్డ్ గా ఉంటాయి. అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మారినా కానీ, ఎపీరెన్స్ డిఫరెంట్ గా ఉన్నా కానీ, వాటిలో ఉండే కీ జెనెటిక్ మెటీరియల్ అన్నది దగ్గరగానే ఉండటం వలన ఈ ఇన్హెరిటబుల్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఇది క్యారెక్టరిస్టిక్ గా ఆర్ ఎపీరియన్స్ మారినా కానీ జెనెటిక్ జీన్స్ వైజ్ అంత వేరియేషన్ రాలేదు కాబట్టి ఇవి సెపరేట్ స్పీషీస్ గా అయితే అవటం జరగలేదు. అలాగే ఈ ల్యాబ్ లో చేసే ప్రయోగాలు వాటిలో కూడా ఇది చాలా మటుకు ఫెయిల్ అవుతూ ఉంటాయి, ఎక్కడో కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కూడా మళ్ళీ చాలా విషయాలు అంటే చాలా మటుకు బతకవు, లేదంటే పిల్లల్ని పెట్టేలాగా ఉండదన్నమాట. సో ఇది ఇంకా చాలా చిన్న దశలోనే ఎర్లీ స్టేజెస్ లోనే ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. సో ప్రత్యేకమైన స్పీషీస్ డెవలప్ అవటము, మనుషులు వేరేగా మారటము, వేరే జంతువులకు మానవుని ఆర్గాన్స్ తోటి కంటిన్యూ అవ్వటము, మల్టిపుల్ జనరేషన్స్ అన్నది అంత సాధ్యమయ్యే విషయంగా అయితే కనపడటం లేదు ప్రస్తుతానికి. దట్ ఈస్ షూర్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా డీటెయిల్ గా మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మనం చేసిన ఈ ఎపిసోడ్స్ లోని మనం స్టార్స్ మీద వాటిపైన చేసాం కదా, మనకి సూర్యుడు అవి. దీనిపైన మనకి కొన్ని యూట్యూబ్ కామెంట్స్ లోని వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరు ఎక్కడ అని మనం కొన్ని ప్రోగ్రామ్ చేసాం కదా, అంటే మనం చేసిన దాంట్లో ఏంటంటే మనకి ఈ అదే ఇప్పుడు మనం ఎవరినైనా చూసినప్పుడు, అంటే ఇతర గ్రహాల్లో మనుషులు కనిపించడం లేదు అంటే వాళ్ళ ఫార్మేషన్ వేరుగా ఉంటుంది కదా, అంటే మనకి ఎందుకు కనిపించాలి అని. అంటే ఏంటంటే వాళ్ళని మనం ఉంటారు కానీ మనకు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా మన ఆర్గానిక్ బేస్డ్ అని మనలాగే ఉంటారు. లేకపోతే ఇంత స్పిరిచువల్ కాంటెక్స్ట్ లో ఏంటంటే మీరంతసేపు కూడా హ్యూమన్ ఒక ఫిజికల్ గా కనిపించాలి సైన్స్ అనుకుంటాం, మనకి తెలియంది ఇంకా ఉండొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని, అందుకే మనకు కనిపించట్లేదు అన్నది ఎలాగా మీరు మేము అంటే మీరు అంతమంది చెప్పాము అంతకుముందు ఇది. కానీ జనరల్ గా అవును, అది దీన్ని మీరు అంటే ఎలాగంటే నేను చేసేది ఏంటంటే బేసిక్ గా ఇది మెటీరియలిస్టిక్ మెటీరియల్ వరల్డ్ అనుకున్నాం కదా, మ్యాటర్ అండ్ ఎనర్జీ తప్ప నథింగ్ ఎగ్జిస్ట్ ఈ యాజ్ ఫార్ యాజ్ మన యూనివర్స్ మొత్తం అంతా చూసుకుంటే. ఆ రెండే కదా మెయిన్వి. అంటే ఎక్కడున్నా ఏదో ఫామ్ లో ఉండాలి, అంటే లైట్ ఆబ్జెక్ట్ మీద పడి కనిపించినట్టుగా ఉండాలి తప్ప మనకేదో ఇన్విజిబుల్ గా ఉండే యానిమల్స్ కానీ, లేకపోతే మన మధ్యలో ఉండొచ్చు మనం చూడలేకపోతున్నాము, దానికి జ్ఞాన నేత్రం కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలా. అంటే నేను సైన్స్ వైపు నుంచి అయితే సమాధానం ఇస్తానండి. సైన్స్ ప్రకారంగా అయితే గనక ఈ ప్రశ్నని కూడా ఎంటర్టైన్ చేయడం జరిగింది. మన ఆస్ట్రోఫిజిసిస్ట్స్ కానీ, ఆస్ట్రోబయాలజిస్టులు కానీ, కాస్మాలజిస్టులు కానీ యూజువల్ గా మనకి అంటే ఈ ఖగోళ శాస్త్రము ఆర్ బియాండ్ ఆర్ వేరే ప్లానెట్స్ మీద, లేదంటే లైఫ్ అన్నది ఇంకా వేరేగా ఎలాగైనా ఉండే అవకాశం ఉందా, ఎందుకు మనము అంటే నీరు ఉన్న చోట మాత్రమే కార్బన్ బేస్డ్ లైఫ్ కి గురించి మాత్రమే చూస్తున్నామా అన్నది కూడా. సో ఖచ్చితంగా కాదండి, కార్బన్ బేస్డ్ లైఫే కాదు, అంటే మనకి జనరల్ గా కార్బన్ కి యాటమ్ ఎలాగుంటుందో దాని పాసిబిలిటీస్ ఎలాగుంటాయో, అంటే ఎన్ని రకాలుగా అది వేరే వాటితో ఇంటరాక్ట్ అయ్యి ఎంత డైవర్స్ మాలిక్యూల్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ని తీసుకోగలుగుతుందో అన్న దాని మీద బేస్ అయ్యి ఉండటం వలన లైఫ్ అన్నది ఎవాల్వ్ అవటానికి, థ్రైవ్ అవటానికి, అడాప్ట్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం జనరల్ గా లైఫ్ గురించి సెర్చ్ చేసినప్పుడు అందుకనే నీరు ఉందా లేదా అని చూడటం మొట్టమొదటిగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది ఒక్కటే కాదండి, నీరు మాత్రమే కాదు, మీథేన్ లాంటి గ్యాసెస్, లేదంటే కొన్ని అంటే నాన్ కార్బన్ బేస్డ్ లైఫ్ ఫార్మ్స్ యొక్క పాసిబిలిటీస్ ని కూడా స్టడీ చేయటం కూడా జరిగింది. అంటే నాన్ కార్బన్ బేస్డ్ బయోకెమిస్ట్రీస్ అంటారు వీటిల్ని. సో భూమి మీదే కాకుండా అట్లీస్ట్ మనకి ఇక్కడైతే కార్బన్ బేస్డే ఉంది కాబట్టి లైఫ్ అంతా మనకి ఈ వృక్షంలో మనకి తెలిసిన ఆల్ నోన్ లివింగ్ థింగ్స్ అన్నవి ఇవన్నీ కూడా కార్బన్ బేస్డ్ స్ట్రక్చర్ అండ్ సిస్టమ్ తోటే ఉన్నాయి. కాకపోతే రిమోట్ పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అన్న దాని విషయంలో కూడా పరిశోధనలు జరగటం అయితే మనకి తెలుసు. అది మనం క్రియేట్ చేయలేకపోయినా, లేదంటే అలాంటివి ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేకపోయినా మనకి సిలికాన్ బేస్డ్ లైఫ్ ఉండొచ్చని మనకి చాలా సందర్భాల్లో నీల్ డెగ్రాస్ టైసన్ గారి షోస్ లోని వాటిలో కూడా వీటి గురించి క్వశ్చన్స్ రావటం అయితే
మనం చూస్తూ ఉంటాం. అంటే నాన్ కార్బన్ బేస్డ్ లైఫ్ ఫార్మ్స్ ఉండగలిగే అవకాశాలు, రిమోట్ పాసిబిలిటీస్ ఏంటి అన్నవి అనుకోవటం, ఆలోచించడం, అలాగే ఈ మనం డిస్కస్ చేసిన ఈ ఫెర్మి పారాడాక్స్ లో కానీ, డ్రేక్ ఈక్వేషన్ లో కానీ వాటిని కూడా కన్సిడర్ చేయడం కూడా జరిగింది. అది ఎంత పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ ఎంత అన్నది మనకి తెలియని ఆ ఈక్వేషన్ లో ఉండే ఒక తెలియని వేరియబుల్ లాగా ఉంది. కాకపోతే అది కంప్లీట్ గా ఇగ్నోర్ ప్రసాద్ గారు చేసింది అయితే కాదన్నట్టుగా మనకి తెలుస్తుంది. గుడ్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు మనకి ఒక యా కాల్ వచ్చిందండి, ఆనంద్ గారు అనుకుంటా. నమస్తే అండి ఆనంద్ గారు. నమస్తే ప్రసాద్ గారు, గోవింద్ గారు. యా, చెప్పండి. ఇప్పుడు అంటే జీన్ మాడిఫైడ్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్ని కూడా వస్తున్నాయి కదా. ఉమ్, ఎస్పెషల్లీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా మామూలుగా మనకు మార్కెట్లోకి వెళ్తే ఫ్రూట్స్ లో కంటికి అనేది అంటే ఈ బొప్పాయిలు, ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా వీటి వెంట పడుతున్నారు. పెరిగింది యాక్చువల్ గా చెప్పాలంటే రష్ వీటికంతా కూడా. ఉమ్, అవి చూసిన వెంటనే మనకు బాగా అది యూనిఫామ్ గా ఉంటాయి, ఆ సైజ్ కూడా అలాగా ఉంటాయి, రంగు కూడా అలాగా ఉంటుంది. అఫ్ కోర్స్ అవును. వీళ్ళు ఏమైనా మళ్ళా ఏదైనా ముంచి తేల్చడం ఏవో చేస్తారనుకుంటారు, అరటిపళ్ళు లాగా చేసేది కూడా ఉందో ఏంటో తెలవదు, అంత బాగా అవును. కనపడతాయి. కానీ రుచి చూసేటప్పటికి అంటే మనం ఆ తరము ఈ తరము అన్ని రకాలు చూసిన వాళ్ళం కాబట్టి మనకి తేడా తెలుస్తుంది. కొత్త తరం చూసే వాళ్ళకి ఓహో బొప్పాయి అయితే ఈ టేస్టే ఉంటుంది కావాలనుకుంటారేమో. ఇప్పటి తరంలో ఈ అవును. స్మార్ట్ ఫోన్ అవునండి, జనరేషన్ వాళ్ళకి కూడా అట్లే అనుకుంటారు అనుకుంటా బహుశా వీళ్ళు. అవునండి. సీతాఫలాలు కానీ మనం అప్పుడు తిన్న మ్యాంగో కానీ, అప్పుడు తిన్నవి సపోటా, మ్యాంగో సపోటా, ఇంకేమున్నాయి తేగలు, నీకు అవి అటువంటి టేస్ట్లు చూసిన టేస్ట్ బడ్స్ మీద మీ మెమొరీలో ఆ టేస్ట్ ఉంది. అందువల్ల ఆనంద్ గారు, మేము కానీ మనం మాత్రమే ఇంకో కొత్తదాన్ని కొరికి మీరు టేస్ట్ చెప్పగలరు. కానీ మొదటి నుంచి ఒక చప్పగదనం ఉన్నది, అంత టేస్ట్ లేనిది తిన్న వాళ్ళకి ప్రోటీన్స్ పరంగా మీరు చూసుకుంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మంచివా కాదా అన్నది ఇంపార్టెంట్ తప్ప టేస్ట్ అనేది సెకండరీ అవుతుంది కదా వాళ్ళకి. అంటే నా డౌట్ ఏమిటంటే అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా మామూలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే ఉంటాయా, వాటిలో కూడా డెఫిషియన్సీ ఉంటుందా అనేసి నాకు అనుమానం. రుచిలో ఎట్లా డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి వాటిలో ఉన్న కంటెంట్స్ లో కూడా డెఫిషియన్సీ ఉంటుంది. అవేనా సరిగ్గా మెయింటైన్ గా చూస్తారా వీళ్ళు న్యూట్రియంట్స్? అది ఒకటి. డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చండి న్యూట్రియంట్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి కొత్త వెరైటీసో లేదంటే ఇవి వస్తున్నప్పుడు న్యూట్రియంట్స్ లో చేంజ్ ఉండొచ్చు, కానీ అది కంప్లీట్ గా మిస్ అవటం జరుగుతుందని నేనైతే అనుకోను, నాకు ఎక్కువ తెలియపోయిన ఆ విషయంలో. బట్ ఒకటండి, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. అందులో నాకు అనిపించింది ఏంటంటే నా 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 ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలనుకుంటే, ఆ, మ్, ఆ, ఇప్పుడు పపయ ఉందనుకోండి, ఇక్కడ మనకు ఆస్ట్రేలియాలో దొరుకుతుంది. నాకు అందులో ఉండే వెరైటీస్ ఎన్నున్నాయి అన్నది కూడా మనం ఆలోచించం. జనరల్ గా మనకి ఇండియాలో దేశవాళీ పప్పాయి తినటం జరుగుతుంది. ఇక్కడ 2-3 సార్లు కొనుక్కుంటే అది చేదుగా అనిపించింది. అంటే స్వీట్ గా ఉండదు. ఆ సరే, ఒక రకమైన మెడికల్, ఆ, ఒక రకమైన ఆహా, కెమికల్ స్మెల్ ఒకటే ఒకటి ఉంటుంది. కెమికల్ దగ్గరకు వద్దాం, అది కూడా వద్దాం. టేస్ట్ విషయంలో కూడా తేడా ఉంది ఏంటి తర్వాత చూస్తే, ఒక షాప్ లో ప్రత్యేకంగా పెట్టారనమాట 2 రకాల పపాయాని పెట్టి, ఒకటి రెడ్ వెరైటీ, ఒకటి ఎల్లో వెరైటీ. సో ఎల్లో వెరైటీ కాకుండా రెడ్ వెరైటీ అన్నది దాని షేప్ కొద్దిగా పియర్ షేప్ లో ఉండటము. ఆ, కొద్దిగా మ్యూట్ చేస్తారా, డిస్టర్బెన్స్ గా ఉందండి. యా. సో షేపు అలాగే దాని యొక్క టేస్ట్ విషయంలో కూడా రెడ్ వెరైటీ అన్నది స్వీట్ గాను, అలాగే ఎల్లో పపాయ అన్నది కొద్దిగా లైట్ గా చేదుగా ఉండటం అయితే చూస్తాం. అంటే అది పండిన తరువాత వచ్చే టేస్ట్ మారుతుంది అనుకోవడానికి కూడా లేదు. పండిందైనా కొద్దిగా చేదుగా ఉండటం జరిగింది. అంటే నాకు రీసెంట్ గా అయిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. అది కాకుండానండి, ఇప్పుడు వస్తున్న గత 30 సంవత్సరాలుగా కనీసం చూసుకుంటే వస్తున్న చేంజెస్ లో మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ వీటిల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఆర్ మోడిఫైడ్ వాటిలో చూస్తే గనక షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయటం అన్నది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ కింద కూడా తయారైనట్టుగా మనకు తెలుస్తుంది. అంటే చూడటానికి, పట్టుకోవటానికి కూడా మంచిగా ఉండటంతో పాటు అది ఎక్కువ కాలం కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉండటం. ఎందుకంటే మనకి వేస్టేజ్ అన్నది ఎంత తగ్గిస్తే వాళ్ళకి అంత మిగులుతుంది అక్కడ. సో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ లేకపోతే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, దూర ప్రాంతాలకు పంపటం కానీ జరగదు. కాబట్టి ఈ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నది, చూడటానికి మంచిగా ఉన్నది, వీటి మీద కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ మీరు బత్తాకాయలు తీసుకున్నా, పుచ్చకాయలు తీసుకున్నా, ఇలాంటి వాటి విషయంలో
ఒక్కొక్కసారి అయితే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. ఆ పుచ్చకాయలో చాలా ఎర్రగా ఉండటానికి ఏం చేస్తారు, లేదంటే యాపిల్ పండు మెరుస్తూ ఉండటానికి ఏం చేస్తారు అంటది. ఒక్కొక్కసారి అందులో వ్యాక్స్ పూస్తానే ఉంటారు కంప్లీట్ గా పైన. ట్రూ లేకపోయినా అంటే ఎడిబుల్ కూడా ఉంటాయండి, అందులో కూడా ఎడిబుల్ వాటికి కూడా ఉంటాయి. బట్ స్టిల్ మనకి ఏదైనా కానీ అంటే దాని కమర్షియల్ గా ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, అంటే యాపిల్ తోట నుంచి అవును ఒక మన పొలం దగ్గర కమర్షియల్ నుంచి వాటికి అవును వచ్చిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి వాష్ చేసి దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్ని పోయిన తర్వాత అది ప్యాక్ చేయడానికి ఒక చుట్టూ ఒక గ్లేజింగ్ వాటర్ కొట్టి అలా అది వేరేది. అలా కాకుండా అవును ఇక్కడ కొనుక్కొని వచ్చిన వాళ్ళు బండిలో కొనుక్కొచ్చి ఇంటి దగ్గర మురికి నీళ్ళలో కడిగేసేసి లేకపోతే రంగు వేసేసి అది వేరు, అది కల్తీ అనమాట అవును పూర్తిగా. అవును సో ఈ అవును రెండిట్లకి ఒక లైన్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నారు కదా ఈ షెల్ఫ్ లైఫ్ అని, అందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం న్యాచురల్ గా ఉన్న వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేం, క్వాంటిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేం అన్నమాట. ఎప్పుడైతే వాటిని అవును మాడిఫై చేసి పురుగులకి వాటికి తట్టుకునే వాతావరణాన్ని తట్టుకొని చేసేలాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొత్త రకమైన వాటిని ఎక్కువ ప్రొడక్టివిటీ లాగా అనమాట. లేకపోతే మనకు ఉన్న ఆ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ టేస్ట్ ఉన్నది మనకు నచ్చిన సపోటా కానీ సీతాఫలం కానీ సింతకాయలు కానీ ఏదో ఒక పేరు చెప్పండి, మ్యాంగో కానీ, అవి మాడిఫై చేయనంతసేపు వాటి యొక్క క్వాంటిటీ ప్రొడక్టివిటీ పెరగదనమాట. అది అవును రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మిగతా ప్రపంచానికి రీచ్ అవ్వలేదు. అవును ఇట్స్ ఎ ట్రేడ్ ఆఫ్ అండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ ఎ ట్రేడ్ ఆఫ్ ఆర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్కువ ప్రోడక్ట్ వచ్చి ఎక్కువ కాలం పోకుండా ఉండి చూడటానికి కూడా బాగుండటం అన్నది అండ్ రుచి కూడా ఒక్కొక్కసారి టమాటా అంటే ఇందులో టమాటా ఇస్ బెస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్. అదే అవును ఈ వీటికి తట్టుకుని ఉండటం, పురుగులు వాటికి రాకుండా ఉండటం, డిసీజెస్ రాకుండా ఉండటం. సో ఇక్కడ 6-7 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అట్లీస్ట్ 6-7 ఫ్యాక్టర్స్ లో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాఫిటబుల్ గా ఉండేలాగా చూసుకునే క్రమంలో వస్తున్న చేంజెస్ కింద మనం చూడాలండి. సో అలాంటి క్రమంలో ఒక్కొక్కసారి మనకి అన్ని తెలిసి ఉండవచ్చు కాబట్టి, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు సీతాఫలం అలాంటివి అన్నారు అనుకోండి, అది నాకు తెలిసి అంత మాస్ ప్రొడక్షన్ లేదంటే కమర్షియల్ ప్రొడక్ట్ కాదు అది. ఇప్పటికి కూడా అంటే చాలా అది సర్వైవ్ కూడా కొన్ని ఫ్రూట్స్ అవును ఏమవుతాయంటే కొన్ని ట్రాపికల్ ప్లేసుల్లోనే, కొన్ని ల్యాండ్స్ లోనే, కొన్ని డెల్టా ప్లేసెస్ లోనే పెరుగుతాయి అనమాట. అదర్ సైడ్ అవును పెరగవు అవి. అందువల్ల ఏంటంటే అది కూడా ఒక రెస్ట్రిక్షన్ అనమాట. ఒక ఫ్రూట్ ఒక ప్లేస్ లోనే సర్వైవ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ దట్ ఏరియా అంతే. అది బయట అదే తీసుకొస్తే మళ్ళీ అక్కడ పెరగదు. ఉండే వాతావరణానికి అది అల్టిట్యూడ్ ఆ కి విధంగా కూడా ఒరిజినాలిటీ అనేది సర్వైవ్ అవుతుంది. అవును వేరే వేరే ప్రదేశాల్లోకి తీసుకురావడం కూడా చూడొచ్చు. అంటే మనకి సిమిలర్ ఇప్పుడు ఉన్న ఎస్పెషల్లీ టీ ఆర్ కాఫీ తోటలు చూసుకున్న, యాపిల్స్ చూసుకున్న, మనకి సేమ్ ఇప్పుడు యాపిల్స్ అయితే ఒక సర్టెన్ అల్టిట్యూడ్ పైన అయితే గానీ అవి సర్వైవ్ అవ్వవు అంటే ఫ్రూట్ చేయవు అనమాట. సో యాపిల్స్ విషయం తీసుకున్న, ఈ కాఫీ లాంటి టీ తోటలు అని అవన్నీ కూడా చాలా మటుకు ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ లో ఇంట్రడ్యూస్ చేయబడినవి కూడా మనకు తెలుస్తుంది. ఊటీ ఇలాంటి ప్రదేశంలో అంతకుముందు మున్నార్, కేరళలో మున్నార్ ఆ ప్రదేశంలో బాగా ఇప్పుడైతే ఉన్నాయి, కానీ ఒకప్పుడు అవి ఏమీ లేకుండానే ఉన్నాయి. మీరేమన్నా యాడ్ చేస్తారండి ప్రసాద్ గారు, ఆనంద్ గారు? ఓకే అండి. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు ఇండియన్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్ 25 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి. వేరేజ్ అమెరికా ఐ థింక్ ఇట్ ఇస్ అరౌండ్ 7 degrees or 8 degrees. అలాగే యూరోపియన్ కంట్రీస్ ఇంకా 5 degrees అలా ఏదో ఉన్నట్టుంది. ఇంకా రష్యా వాళ్ళంతా వెళ్తే మైనస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్ నేను చెప్పాను. అయితే నేనేమంటానంటే ఈ ప్రాంతాల నుంచి మీరంతా మైగ్రేట్ అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇదే ఆహారపు అలవాట్లు, ఇదే పప్పు, ఉప్పు, పులుపు ఇవన్నీ మీరు అక్కడ వెళ్ళి తింటున్నారు. తింటే మీకు అక్కడ చెమట పట్టదు. మీ ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? ఆల్రెడీ రీసెర్చ్ ఏమైనా జరిగిందా? జరగబోతుందా? మరి మీరేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? దీని మీద ఏమైనా దయచేసి మీరేమైనా ఒక ఎపిసోడ్ చేశారనుకోండి, మన చలి దేశాలు అదంతా మన వాళ్ళు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారో వాళ్ళందరూ కూడా వింటే కొంత నాలెడ్జ్ వస్తుందేమని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మేము ఖాళీగా కూర్చుంటే కూడా మాకు చెమటలు కారిపోతాయి, ఉప్పు బయటకు వస్తుంది. మీరు అక్కడ మీకు చెమటల పట్టవు. ఏదో మహా అంటే నెల ఉంటే కూడా మీరు ఏసీలో ఉంటారు కదా, చెమట పట్టదు. అలాంటప్పుడు మీరు ఈ ఉప్పులు అక్కడికి వెళ్ళి తింటే ఆ ఉప్పు ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి దాని అంటే మీద ఉప్పు అని దయచేసి కాదండి, చెమట పట్టడానికి కారణం ఏంటంటే మన తేమ, అంటే ఇప్పుడు హ్యూమిడిటీ అది ఉందనుకోండి బయటకు వెళ్ళిన తర్వాత, దాన్ని బట్టి చెమట అది వస్తుంది అనమాట మనకి యాక్చువల్ గా. కానీ చెమట పట్టడం ద్వారా వచ్చి స్వెట్టింగ్ లోని మనకి బాడీలో ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడము, అలాగే ఆ సాల్ట్ కంటెంట్ ఏదైతే రావడం అనమాట. మనం తినే ఉప్పు లవణాలు జీర్ణం అవ్వడము, లేకపోతే అదే చెమట రూపంలో బయటికి రావడం అన్నది మనం యాక్చువల్గా అసలు ఏ కాంపోనెంట్స్ స్వెట్టింగ్ లో ఉంటాయి, మనం తినే లవణాలు, ఉప్పే డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుందా,
ఆ వాటర్ కంటెంట్ ఎంత అన్నది చూడాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు చింతపండు, కారము, ఉప్పుకి సంబంధించింది కాదు ఇది. సో కానీ దీని మీద కొద్దిగా మేము స్టడీ చేసి ఒక ఎపిసోడ్ చేస్తామండి. ఇంకో ఐ థింక్ మేబీ అందుకనే మనకి ఈ వేడి ఎక్కువ లేని ప్రదేశాల్లో కూడా స్పైసెస్ అంతగా ఎక్కువ వాడరు. మనం చూసుకుంటే వెస్టర్న్ సొసైటీలో కూడా చాలా మంది మనకి తెలిసిన వాళ్ళని మనము ఇన్వైట్ చేసినా, లేదంటే మన ఇంట్లో ఏమైనా మంచి మసాలాలు దట్టించిన బిర్యానీలు ప్రజెంట్ చేసినా వాళ్ళ కడుపు అంతా అప్సెట్ అవుతుంది. సో ఆయన అడిగిన ప్రశ్నలో ఆ పాయింట్ కూడా ఉంది. అంటే ఈ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు వేరే చోటకి వెళ్తే గనుక కరెక్ట్ ఆహారపు అలవాట్లు అనేవి ప్రదేశంలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం ఉందనుకోండి, గుంటూరులో తిన్న కారము మనం మిగతా ప్లేస్లో తినకపోవచ్చు, కానీ ఆ గుంటూరులో ఉన్న ఎండే మనకి విజయవాడలో ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది, ప్రకాశం, నల్గొండ అన్ని చోట్ల ఉంటుంది అనమాట. నేను అనేది బయట ఉన్న టెంపరేచర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద స్పైసెస్ దట్ ఆర్ ఈటింగ్. అక్కడ స్పైసెస్ తినడం అన్నది ఒకనొక డెమోగ్రఫిక్ ప్రాంతంలో ఉన్న మొదటి నుంచి వచ్చిన వాళ్ళ అలవాట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతే తప్ప ఈ డైరెక్ట్ గా మీరు తీసుకున్న లెవెల్ ఆఫ్ స్పైసెస్ ని బట్టి కాదు. కానీ ఒక వాతావరణానికి కొన్ని స్పైసెస్ సూట్ అవుతాయి అన్న దాని మీద కొంత ఆర్గ్యుమెంట్. ఐ థింక్ డిపెండింగ్ మన లాటిట్యూడ్ ని బట్టి ఎంత స్పైసీ ఫుడ్ తింటారు అన్నది కూడా ఉన్నట్టుంది కదా. మనకి జనరల్ గా ఈక్వేటర్ కి దగ్గరగా ఉండే కంట్రీస్ లో స్పైసీ ఫుడ్ తినడం జరుగుతుంది. సో అంటే అది నేనేది ఏంటంటే, గుంటూరు గొడ్డుకారము, పచ్చికారము తిన్న, ఆవకాయ పచ్చడి మంచి తిన్న వాళ్ళు ఎక్కడైతే కారం తిన్న ప్లేస్ లోకి వచ్చి అదే కారం తిని సర్వైవ్ అవ్వచ్చు. అది నేను చెప్పేది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ నువ్వు అదే కారం అక్కడ తింటే రష్యాలో సర్వైవ్ అవ్వలేవు అన్నది లేదు. దీని మీద రీసెర్చ్ జరిగిందా లేదా అంటే నాకు తెలియదు, మరి అది స్టడీ చేయాలి. అంటే కొన్ని యాంటీబ్యాక్టీరియల్ ప్యాథోజన్ అంటే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అది ఈ ఫుడ్ లో ఉండే ప్యాథోజన్స్ ని చంపేస్తాయో అలాంటివి ఉన్నాయి. అంటే హాట్ క్లైమేట్ స్పైసీ ఫుడ్ అని అంటారు. సో ఒకసారి చూడొచ్చండి మనం చూసి కొంత ప్రతిదానికి మోర్ గ్రాన్యులర్ గా వెళ్ళిపోయినప్పుడు స్కిన్ ర్యాషెస్ కానీ ఎక్కడున్నాం అనుకోండి, మనకేమంటారంటే బీపీ, ఉప్పు తింటే బీపీ లెవెల్ పెరిగింది అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అలాంటప్పుడు మన ఇండియాలో ఎక్కువ ఉప్పు తింటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ బీపీ ఉండాలి కదా. అంటే ఉప్పుకి బీపీకి రిలేటెడ్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి కూడా బీపీ ఉంటుంది వాడు ఉప్పు తిన్నవాడికి కూడా. నేనేది ఏంటంటే మనం తినే ఇంగ్రీడియంట్స్ కి, ఈ వాతావరణానికి, ఈ వచ్చే డిసీజ్ ఒక మనిషి ఒకటి సర్వైవ్ అతని టేస్ట్ బడ్స్ కానీ హ్యాండ్లింగ్ ఆఫ్ స్పైసెస్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ వాతావరణానికి అంతే తినడం వల్ల ఇక్కడ వాతావరణానికి పడదని చెప్పిన తర్వాత మానేలే తప్ప, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎలా సర్వైవ్ అవుతున్నాం అన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఆ క్వాలిటీ, ఆ విత్ స్టాండ్ కెపాసిటీ ఆ పర్సన్ లోనే ఉంది. అది నేను చెప్పేది. ఓకే సరే అండి, ఇంకేమైనా యాడ్ చేస్తారండి ఆనంద్ గారు? మనకి ఏదో ఒక ల్యాండ్ కాల్ వచ్చి వెళ్ళిపోయింది, మరి ల్యాండ్ లైన్ కాల్ అన్నారో తెలియదు మనకి. అంటే ఒకవేళ మన వాళ్ళు ఇప్పుడు ఒక 30 years 40 years గా అక్కడ వెళ్ళిన వాళ్ళ హెల్త్, లేదా లోకల్ గా ఉన్న వాళ్ళ హెల్త్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కంపారిటివ్ గా ఎక్కడైనా స్టాటిస్టిక్స్ అలాంటివి ఏమైనా దొరికితే మీరు అనలైజ్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది. కరెక్ట్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇటువంటి రీసెర్చ్ తోని ఇది వెళ్ళిపోయిన వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఎవ్రీడే డేటా కలెక్ట్ చేసి అతని ఆరోగ్యం ఎలాగుంటుంది, బీపీ ఎలాగుంటుంది అన్న డేటా ఇండివిజువల్ గా చేయాలన్నమాట. దిస్ ఇస్ నాట్ ఏ గ్లోబల్ రీసెర్చ్ ఉండదు డేటా. ఎందుకుంటదంటే మనం 40 సంవత్సరాల క్రితం నుంచి మొదలు పెట్టాలి డేటా తీయాలంటే. ఏంటంటే ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అవుతుందే తప్ప రియల్ గా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ రీసెర్చ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ అవుట్కమ్. మీరు రీసెర్చ్ చేశారనుకోండి, అవుట్కమ్ నుంచి మీరు ఏం డిసైడ్ చేస్తారు? ఇది ఒక ఓన్ అంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ గానీ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టడీస్ ఉన్నాయి మల్టిపుల్ రీజన్స్. హెల్త్ అనేది ఏంటంటే అవును, అంటే ఒక ప్లేస్, అంటే ఇప్పుడు ఫుడ్డే కదండి చెప్పేది. ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్ ఏరియాకి, ఇంకో దేశానికో, ఇంకో ఖండానికో వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ రావటం వలన కొన్ని వ్యాధులు ఎక్కువగా రావటమో తక్కువగా రావడానికో ఆస్కారం ఉండొచ్చు కదా రీసెర్చ్. ఎందుకంటే మెక్సికన్, ఆఫ్రికన్ పీపుల్ అనే రేస్ ని బట్టి అనమాట. ఇలాగా ఏషియన్ పీపుల్ వాళ్ళ తినే ఫుడ్ లోని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టోనా ఫిష్ లాంటిది ఏం తింటున్నారు అనుకోండి, వాళ్ళకి కళ్ళకి సంబంధించిన జబ్బులు రావట్లేదు అనుకోండి. సో ఫిష్ తినడం వల్ల, ఫిష్ లో ఉన్న ఒమేగా 3 వల్ల వాళ్ళకి ఇటువంటి రెసిస్టెన్స్ ఉందన్న స్టడీస్ చాలా ఉన్నాయి. నేనది పర్టికులర్ గా
ఆంధ్ర టైపు, ఇండియా టైపు స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు, వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అన్న దాని మీద ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ రీసెర్చ్. అవుట్కమ్ యూసేజ్ ఏమి ఉండదు అన్నది నా పాయింట్ అంతే. యా షూర్. ఇంకో ఆనంద్ గారు ఇంకేమైనా ఉందండి పాయింట్ మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఉంటానండి, నమస్తే. షూర్, థ్యాంక్ యూ అండి. యా ప్రసాద్ గారు మీరేమైనా యాడ్ చేస్తారా? అదేనండి. అంటే జనరల్‌గా ఈ ఈ మనకి ఇప్పుడు చూడండి, వైటమిన్ ఏకో ఏదో కూడా కంటికి సంబంధించి అతని పేరు గుర్తులేదు నాకు. అతను చాలా ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే అతని అబ్జర్వేషన్స్ అన్నీ కాలిక్యులేట్ చేస్తూ ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న ఒక ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినేవాళ్ళో, లేదంటే అలాంటి ఫుడ్‌కి దూరంగా ఉన్న వాళ్ళలోనే వస్తున్న చేంజెస్‌ని చూసిన తరువాత ఇతను ఫుడ్ హ్యాబిట్స్ మార్చటంలోనో, లేదంటే వాళ్ళలోనే ఫుడ్ హ్యాబిట్స్ మారిన సబ్ గ్రూప్స్‌లో బెటర్ అవటము చూడటం ద్వారా ఈ వైటమిన్ ఏ అన్నది ఈ ఈ కళ్ళకి సంబంధించిన జబ్బులు తగ్గటానికి ఉపయోగపడింది అన్నట్టుగా. అతని పేరు అల్సోమరా కాదు, గుర్తులేదు నాకు. అకీరానా? నాకు తెలీదు. అంటే నేనేది ఏంటంటే జనరల్ గా ఈ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేషన్, అంటే మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్టడీస్ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ మైగ్రేషన్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి మైగ్రేట్ అయిపోవడం ద్వారా ఈ కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళు ఈ కొత్త క్లైమేట్ కి వాళ్ళ ఫుడ్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సేమ్ ఫుడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా సరే అది కూడా అక్కడి నుంచే రావాలి ఆ ఫుడ్, ఎక్కడి నుంచి అయితే మైగ్రేటర్స్ వచ్చామో. సో ఇండియన్స్ యుఎస్ లో సెటిల్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తాయి అక్కడ నుంచి, మనం అదే ఫుడ్ ఇక్కడ తింటాం అనమాట. వస్తాయి కానీ యాక్చువల్లీ మనకి ఎక్స్పోర్ట్ అయ్యేది కూడా మీరు చూస్తే గనక క్వాలిటీ అండ్ షెల్ఫ్ లైఫ్ ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఆస్ట్రేలియాకి మ్యాంగోస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇండియా నుంచి తక్కువ. ఐ మీన్ పాకిస్తాన్ నుంచి, లేదంటే నార్త్ ఇండియన్ యూపీ నుంచి కూడా వస్తాయి అనమాట. మనకి తర్వాత అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన ఫ్రూట్ ఫ్లై లేకపోవటము, వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఏదో చేయాలి. అది చేస్తే గనక అందులో ఏమైనా ఫ్రూట్ ఫ్లై ఉన్నా చనిపోతుంది. అంటే లార్వా దశలో ఉన్నటువంటిది ఈ దేశంకి వచ్చిన తర్వాత అది ఫ్రూట్ ఫ్లై అయితే గనక ఇక్కడ పెస్ట్ కింద తయారవుతుంది అన్నట్టుగా చాలా హై క్వారంటైన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా కూడా. సో అందుకని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట ఇంపోర్ట్ చేయడానికి కూడా. సో మ్యాంగో కానీ ఏదైనా కానీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి రావాలనుకుంటే కనుక ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని పాస్ అయినా కానీ ఎప్పుడు ఎక్స్పోర్ట్ కి వచ్చేవి, అంటే ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యేవి కూడా ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఉన్నవి, తొందరగా పాడవనివి. ఎందుకంటే ఒకవేళ పాడైతే గనక ఇంపోర్ట్ చేసే వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్లీ హై కాస్ట్లు ఉంటాయి. అంటే ఆ పాడైన ఫ్రూట్ ని వీళ్ళు నాశనం చేయడానికి కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర చాలా హై చార్జెస్, హై మనీస్ చార్జ్ చేస్తారన్నమాట. అందుకని షెల్ఫ్ లైఫ్ తో పాటు కొన్ని ఇప్పుడు బంగినపల్లెనో, అల్ఫన్జానో అలాగా 2-3 వెరైటీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట, చాలా రిస్ట్రిక్టెడ్ గా కూడా. కానీ అందుకనే చాలా సందర్భాల్లో ఇంపోర్ట్ అయినా కానీ కొన్ని ఫ్రూట్స్ టేస్ట్ గా ఉంటాయి, అంటే మనకి ఇంపోర్టివ్ టేస్ట్ గా ఉంటాయని చేసుకోవటం కానీ, లేదంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా ఆస్ట్రేలియాలో కూడా దొరుకుతాయండి మ్యాంగోస్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇయర్ లో చాలా సందర్భాలలో, ఎస్పెషల్లీ నార్థర్న్ సైడ్ క్వీన్స్లాండ్ లో కాయటం వలన చాలా సందర్భాల్లో దొరుకుతూ ఉంటాయి, కానీ అంత టేస్ట్ కూడా ఉండవు. సో ఏదైనా కానీ మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్నా జరిగినా ఆ రేటు పెడదాం అనుకున్నా కూడా ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ప్రకారమో మనకుండే అలవాటు ప్రకారమో అనుకున్నా కానీ రిస్ట్రిక్ట్ అయిపోకుండా యాక్చువల్లీ మనకి ఐ థింక్ అట్లీస్ట్ వేరే దేశాలకి, ఖండాలకి వెళ్ళిన వాళ్ళైనా అన్ని ఫ్రూట్స్ ని ట్రై చేయటం బెటర్ ఏమో కదా. ఇట్స్ లైక్ వెరైటీ, డైట్ లో కూడా వెరైటీ ఉండటం కూడా అవుతుంది కదా. అవుతుంది. అంటే నేను ఏంటంటే ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్. ఆ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం కంటిన్యూ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లోని మన హెల్త్ దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది క్వశ్చన్, అంతే కదా. అంటే ఒక డెమోగ్రాఫిక్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి అన్నది ప్రశ్న. అంటే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లోని రెస్ట్రిక్షన్స్, కస్టమ్స్ వాళ్ళు ఏదో అది కాదు మన ప్రశ్న. నేననేది ఏంటంటే రైట్ కరెక్ట్. మనకి సైన్ ఆఫ్ వచ్చేసిందండి.
సో ఇంకా మనం Okay. ఎండింగ్ వచ్చాం కనుక మనం ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేసేద్దాం ఇక్కడికి. సో థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. చాలా పద్మ గారి ప్రశ్న మీద, ఆనంద్ గారి ప్రశ్న మీద మనం క్లారిటీ ఇచ్చారు. సో ఇంకెప్పుడైనా మనకి డేటా దొరికింది అనుకోండి, ఆనంద్ గారి అవును. ప్రశ్నకి సంబంధించినట్టుగా ఆల్రెడీ రీసెర్చ్లు జరిగి ఉంటాయి. ఎందుకంటే ఈ మైగ్రేషన్ మీద, డెమోగ్రఫిక్ మీద చాలా రీసెర్చ్ జరిగి ఉంటాయి. ఉంటాయి. అవును. అటువంటి పేపర్ ఏదన్నా దొరుకుంటే అది చూసి మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చు ఆనంద్ గారు ప్రశ్నకి. షూర్, అవును. తప్పకుండా రండి. ఎప్పుడన్నా చేద్దాం ఒకసారి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ వద్దాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.